హాయ్ అందరికి నమస్తే. నేను మీ అశోక్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గాన్ని మనం సర్వే చేయడం జరిగింది. ఏ పార్టీకి ఎంత పర్సెంట్ ఉందనేది మనం సర్వే చేయడం జరిగింది. మండలాల వైస్‌గా క్లియర్‌గా మీకు వివరించడం జరుగుతుంది. టోటల్ ఖానాపూర్ నియోజకవర్గంలో ఓటర్స్ వచ్చేసి 2,23,966 ఓటర్స్ ఉన్నారండి. అందులో పురుషులొచ్చేసి 1,09,508 ఓటర్స్ ఉన్నారు. స్త్రీలొచ్చేసి 1,14,445 స్త్రీలున్నారు. ట్రాన్స్‌జెండర్స్ 13 ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారండి అక్కడ. టోటల్ అక్కడ కాన్స్టిట్యున్సీలో 308 బూత్స్ ఉన్నాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా అదేవిధంగా గ్రామాల వైస్‌గా ఒకసారి చూద్దాం. జన్నారం మండలం వచ్చేసి 29 గ్రామాలున్నాయి. ఊట్నూరు వచ్చేసి 38 ఉన్నాయి. కడెం వచ్చేసి 29 గ్రామాలున్నాయి. పెంబె వచ్చేసి 24 గ్రామాలున్నాయి. ఇంద్రవెల్లి వచ్చేసి 28 గ్రామాలున్నాయి. ఖానాపూర్ రూరల్ 25 గ్రామాలున్నాయి. ఖానాపూర్ టౌన్ వచ్చేసి 13 వార్డ్స్ ఉన్నాయి. దస్తూరాబాద్ వచ్చేసి 13 గ్రామాలున్నాయి. సిరికొండ గ్రామాలు వచ్చేసి 9 గ్రామాలు. ఈ సిరికొండ గ్రామం మిగతా గ్రామాలు వచ్చేసి బోత్ నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. జస్ట్ ఒక 9 గ్రామాలే ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఖానాపూర్ నియోజకవర్గంలో 6,700 మందిని మనం సర్వేలో కలవడం జరిగింది. పురుషులు వచ్చేసి 4,020 మందిని, స్త్రీలు వచ్చేసి 2,680 మందిని స్త్రీలను కలవడం జరిగింది. టోటల్ 6,700 మంది మనం సర్వేలో వాళ్ళని కలవడం జరిగింది. ఈ సర్వేలో మనం ఏజ్ గ్రూప్ వైజ్‌గా కలవడం జరిగింది. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉన్నవారిని 2,680 మందిని మనం కలవడం జరిగింది. అదేవిధంగా 26 నుండి 40 సంవత్సరాల వరకు ఉన్నవారిని 2,010 మందిని కలవడం జరిగింది. 41 నుండి 60 సంవత్సరాల మధ్య వారిని 1,340 మందిని కలవడం జరిగింది. నెక్స్ట్ 60 సంవత్సరాలు పైబడిన వారిని 670 మందిని మనం కలవడం జరిగింది. మొత్తం 6,700 మందిని మనం ఈ సర్వేలో కలవడం జరిగింది. ప్రస్తుతం మనం ఖానాపూర్ నియోజకవర్గంలోని మొదటగా ఊట్నూరు మండలం తీసుకుందాం. ఊట్నూరు మండలంలోని ప్రజల్ని ఇప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారని మనం ప్రజల్ని అడగడం జరిగింది. అందులో బీఆర్ఎస్ నుండి 36% రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి 33% రావడం జరిగింది. బీజేపీ నుండి 25%, నోటా ఇతర నుండి 6% అక్కడ ప్రజలు మనకు చెప్పడం జరిగింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఊట్నూరు మండలంలోని ముఖ్య నాయకుల్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుండి రాథోడ్ జనార్దన్ జడ్పీ చైర్పర్సన్, పెంద్రం జయవంతరావు ఆదివాసీ నాయకుడు ఎక్స్ ఎంపీపీ, చార్లత ఎక్స్ జడ్పీటీసీ, భారత్ చౌహాన్ ఎమ్మెల్యే అభ్యర్థి, ధరణి రాజేష్ టీఆర్ఎస్వి, సీతారాం కొమ్ము విజయ్ వీళ్ళు ఊట్నూరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్య నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుండి మస్కం తిరుపతి జగదీష్ జాదవ్ ఎక్స్ సర్పంచ్, ఎస్పీ రెడ్డి, దాసన్ల ప్రభాకర్, చంద్రయ్య, నందం ఇక్బాల్ కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళు ముఖ్య నాయకులుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే సట్ల అశోక్ ఇతను ఎమ్మెల్యే అభ్యర్థి. ఇంతకుముందు ఇతను బీజేపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అజ్మీర హరినాయక్ ఎమ్మెల్యే అభ్యర్థి, శ్రీరామ్ నాయక్, కోడేరి రమేష్, బింగి వెంకటేష్, సీపతి లింగగౌడ్, గంగన్న, దేవిదాస్, కొమ్ము రామచందర్, కందుకూరి రమేష్, హరినాయక్ ఎక్స్ సర్పంచ్, జగ్జీవన్ ఎక్స్ జడ్పీటీసీ, కొలిపాక రాజశేఖర్ వీళ్ళు అక్కడ బీజేపీ పార్టీ నుండి ముఖ్య నాయకులుగా మనం చెప్పడం జరుగుతుంది. పైన తెలిపిన నాయకులు వారి పార్టీకి లాభం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా, ప్రజలకి సేవ చేస్తున్నారా, పూర్తి వివరాలు మీకు త్వరలో వివరించడం జరుగుతుంది. ఏ నాయకుడు పనితనం ఎలా ఉంది మండలాల వైజ్‌గా క్లియర్‌గా మళ్ళీ మీకు 100% చెప్పడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతం మనం జన్నారం మండలం చూసుకున్నట్టయితే జన్నారం మండలంలో 29 గ్రామాలు ఉన్నాయండి. ఈ 29 గ్రామాలలో మనము ఇప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారనేది అక్కడున్న సర్వే ఆధారంగా మనకు బీఆర్ఎస్ పార్టీకి 42%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 22%, ఇతరులు 105% రావడం జరిగింది. 42%, 31 ఈ రెండింటి మధ్యలో 11% టీఆర్ఎస్ పార్టీ కొంతవరకు
ఆధిక్యంలో మనకు కనబడుతుంది ఇప్పుడు. ఈ మండలంలో సర్వే చేసిన విధానం బట్టి మనకు బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు మెరుగుగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. జన్నారం మండలంలోని లీడర్స్ వివరాలు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ రాజారాం రెడ్డి, ఎర్రా చంద్రశేఖర్ జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ, విజయ్ ధర్మ, సుతారి వినయ్, కానీ విజయ్ పడ్డది వినయ్, జుక్కా భూమేష్, శ్రీపతి ఆనందం, పూర్ణచందర్ జన్నారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి చూసుకున్నట్టయితే భారత్ గ్యాస్ రాజశేఖర్, జి మోహన్ రెడ్డి, అల్లం రవి, ముజఫర్, ఇషాక్, కంటెం శంకర్, సుభాష్ రెడ్డి, రియాజ్. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళు ఉన్నారు. ఈ మండలంలోని బీజేపీ నాయకులను చూసుకున్నట్టయితే మధుసూదన్ రావు, ఇతను టీ న్యూస్లో ఇంతకుముందు పనిచేశాడు, మల్లేష్ యాదవ్, బద్రీ నాయక్, కొంతం శంకరయ్య, శ్రీపతి బుచ్చన్న, స్వదేశీరావు, వీళ్ళు బీజేపీ పార్టీలు ఉన్నారు. న్యూట్రల్ పర్సన్గా మాదాడి పూర్ణచంద్రరావు, బాపు అంటారు, ఇతను కాంట్రాక్టరు, కాశెట్టి లక్ష్మణ్, వీళ్ళు మండలంలో కొంతవరకు న్యూట్రల్గా ఉన్నారని ఇక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. పైన తెలిపిన నాయకుల వారి పార్టీకి లాభం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా, పూర్తి వివరాలు మీ ముందుకు త్వరలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఖానాపూర్ నియోజకవర్గంలో దస్తూరాబాద్ మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయండి. 13 గ్రామాలలో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ మండలంలో బీజేపీ పార్టీకి 35% రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి 32% రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి 30% రావడం జరిగింది, ఇతరులు 103% రావడం జరిగింది. ఈ మండలం అనేది కొత్తగా ఏర్పడడం జరిగింది. దస్తూరాబాద్ మండలంలోని 3 పార్టీలకు సంబంధించిన లీడర్స్ని మనం ఒకసారి చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుండి మెడికా ఐలయ్య, రాజు నాయక్, బొమ్మెన గోపి, అరుగుల రాజనరసయ్య, దాసరి సుధాకర్. కాంగ్రెస్ పార్టీ నుండి చూసినట్టయితే రమేష్ రావు, మల్లేష్, నరేష్, సింగపు కిషన్, మాజీ ఎంపీపీ అరుగుల నాగన్న, మహేష్ కాంగ్రెస్ పార్టీ నుండి. బీజేపీ పార్టీ నుండి చూసుకున్నట్టయితే కొడిమ్యాల లక్ష్మణ్, గొడిశరాల రాజు, రంజిత్, ఆరపల్లి జగన్, రఘు, రేవోజుపేట, వీళ్ళు బీజేపీ పార్టీ నుండి నాయకులుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ మండలంలో వీళ్ళు ముఖ్య నాయకులుగా పార్టీల వైరుగా మనం తెలుసుకోవడం జరిగింది. పైన తెలిపిన నాయకులు వారి పార్టీకి లాభం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా, పూర్తి వివరాలు మీకు త్వరలో ఇస్తాం. ఖానాపూర్ నియోజకవర్గంలో కడెం మండలం చూసుకున్నట్టయితే కడెం మండలంలో 29 గ్రామాలు ఉన్నాయండి. ఈ 29 గ్రామాలలో మనం సర్వే చేయడం జరిగింది. 29 గ్రామాలలో ఈ సర్వే ఆధారంగా మనకు ఒకసారి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 36% రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి 31% రావడం జరిగింది, బీజేపీ పార్టీకి 28% రావడం జరిగింది, ఇతరులు 5% రావడం జరిగింది. కడెం మండలంలోని 3 పార్టీలకు సంబంధించిన లీడర్స్ వివరాలు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, రామాగౌడ్, రిటైర్డ్ ఏఎస్ఐ, ఎక్స్ ఉప సర్పంచ్, రాజేశ్వర్ గౌడ్, ఎక్స్ ఎంపీపీ, మల్లారెడ్డి, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్య నాయకులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి చూసుకున్నట్టయితే సతీష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్, నక్కల సత్యనారాయణ, ఎక్స్ జెడ్పీటీసీ, భూషణ్, మార్కెట్ కమిటీ చైర్మన్, అలెగ్జాండర్, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్య నాయకులు. బీజేపీ పార్టీ నుండి చూసుకున్నట్టయితే పూసా శ్రీరామ్, మోహన్ నాయక్, అమరవేణి, రవీందర్ గౌడ్, కడెం మండలం ముఖ్య నాయకులుగా వీళ్ళని చూడడం జరుగుతుంది. పైన తెలిపిన నాయకులు వారికి పార్టీకి లాభం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా, పూర్తి వివరాలు త్వరలో మీ ముందుకు వెల్లడించడం జరుగుతుందండి.